శంకరి టీచర్ ఇల్లు. థ్యాంక్ యూ. చెరీ, ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, అందుకని నేను ముందు వెళ్తాను, ఆ తర్వాత మీరు రండి. ఆ తర్వాత కొంచెం ఎక్స్టీరియర్ షాట్స్ తీసుకో. మీరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బామ్మగారు, ఎవరు మీరు? మేము బయటూరు నుంచి వచ్చాము, టీచర్ గారిని చూడాలి. శంకరి, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు, లోపలే ఉంది, వెళ్ళి చూడండి. సరేనమ్మా. ఎవరు? నా పేరు మీరా. మీరు నన్ను గుర్తుపట్టారా అని తెలీదు. కృష్ణవేణి నవలకి మీకు అవార్డు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. పోయిన వారం స్వాతి వీక్లీలో విప్లవ మహిళల గురించి ఒక వ్యాసం రాశారు. ఇలాంటి యూస్ఫుల్ ఆర్టికల్ ని ఎవ్వరూ రాయలేరు. ఏం చేస్తుంటారు? నేను ఒక ప్రైవేట్ ఛానల్లో రిపోర్టర్ గా ఉన్నాను. క్యాంపస్ పాలిటిక్స్ గురించి నేను ఒక ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాను. దాని గురించి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. శంభుని నేను జైల్లో కలిశాను. నేనేమీ చెప్పదలుచుకోలేదు. ఒక రచయిత్రిగా మీ అభిప్రాయం చెప్తే చాలు. ఒక రచయిత్రిగా కాకుండా విద్యార్థుల రాజకీయ చదరంగంలో ప్రాణాలు బలిపెట్టిన ఒక విద్యార్థిని తల్లని చెప్పండి. 14 మందిని తగలబెట్టిన కేసులో ముఖ్య నేరస్తుడి తల్లిని. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. నేనేమీ చెప్పలేను, ప్లీజ్. ఏమిటయ్యా, ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చాయేమిటి? కొంచెం దూరం నుంచి వచ్చాను. మా అగ్రహారంలో ఎవరిని గెలవాలి? శంకరి టీచర్ని. ఏమైంది? శంకరి మీకు ఎలా తెలుసు? అదొచ్చి మేము శంభుకి. శంభు స్నేహితులే? అవును. అడుగుతున్నాను అనుకోకండి, కాకినాడ నుంచేగా వస్తున్నారు మీరు? అన్ని సమస్యలకు కారణం తను కాకినాడ నుంచి రావడమే. తనని బలవంతంగా తీసుకొచ్చి ఈ కాలేజీలో చేర్పించడమే పెద్ద తప్పైపోయింది. ఎందుకు ఇలా జరిగింది? అంతా భగవత్ నిర్ణయం. మనుషులకు కష్టకాలం రాబోయే ముందు ఇలాంటి చెడు బుద్ధులే పుడతాయి. మా శంభు ఎంతో అమాయకుడు. వాడికి ఇక్కడికి రావటం అసలు ఇష్టమే లేదు. నా కొడుకు బాలమురళికి శంకరి కూతురు శాంతికి జరిగిన నిశ్చితార్థం కోసమే వాడిక్కడికి వచ్చాడు. నేనప్పుడు చెప్పాను కాలేజీ వద్దని.